వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టిడ్కో గృహాల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులతోటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భిక్షాటన. స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు ఎమ్మెల్యే ఆళ్ల నానికి లేదు. ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న బడేటి చంటి. పట్టపగలే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అక్రమంగా మట్టిని తరలింపు. అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు. ఏపీ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా ప్రజలు బాగుపడాలన్నా చంద్రబాబు సీఎం కావాలి. బాబుని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పని చేయాలన్న ఐటీ ఉద్యోగులు. డీటెయిల్స్ చూసే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల లబ్ధిదారులతోటి కలిసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భిక్షాటన చేపట్టారు. తెలుగుదేశం అభ్యర్థి హయాంలోని 90% నిర్మించిన గృహాలకు 10% పనులు పూర్తి చేసి పేదలకు అప్పగించలేదంటూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ ఆందోళన భాగంలోని రాత్రి 10వ వార్డులో బస చేసిన ఎమ్మెల్యే ఉదయం మున్సిపల్ ఆఫీస్ నుంచి పెదగోపురం మెయిన్ రోడ్డులో షాపు వద్ద భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలను లబ్ధిదారుల జీవితాలను సైతం జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని విమర్శించారు. దగాబడ్డే మోసపోయినటువంటి మీరు ఎవరైతే ఉన్నారో బాధితులు పాపం లబ్ధిదారులు మీ అందరి తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. రేపు మనకి నవంబర్ 15వ తేదీన మన టిడ్కో ఇళ్ళ దగ్గరే మనం ఇక్కడ వంట వరకు సభా కార్యక్రమం పెట్టాము. టిడ్కో ఇళ్లను 90% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వెంటనే మిగిలిన 10% పనులు పూర్తి చేసి కార్యక్రమాన్ని చేసుకొని పడుతుంది. ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఆ రోజు 90% ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తే ఈ 4.5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ పెట్టకపోవడంతో నెల కూడా 3,000 నుంచి 5,000 రూపాయలు అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారుడు కూడా అక్కడ ఇల్లు ఉండి కూడా ఇక్కడ 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు అద్దె నష్టపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అదేవిధంగా ఏదైతే ఇల్లు మరి కేటాయించినటువంటి ఇల్లు తాళం చెవి ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద ఈ జగన్మోహన్ రెడ్డి మరి 4 లక్షల రూపాయలు ఏదైతే లోన్ తీసుకుని ఈవేళ 4 లక్షల రూపాయలకి వడ్డీతోటి చక్ర వడ్డీతోటి కూడా మరి వాయిదాలు కట్టాలని చెప్పి వాళ్ళకి బ్యాంకు నోటీసులు 70,000, 80,000, 1,20,000 ఇమ్మని ఈవేళ బ్యాంకుల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నోటీసులు పంపుతూ ఉన్నాడో దానితో ఈవేళ పాపం ఆ పేదలు ఆ మహిళలు సొంతింటి కళ మాట ఉంచి ఈ అద్దెల భారం మేము ఎట్లా భరిస్తాము, ఏదైతే ఈ యొక్క బ్యాంకు వాయిదాలు మేము ఎట్లా కట్టుకోగలుగుతాం, 70,000, 80,000 ఒక్కొక్కళ్ళు పెన్షన్ మీద బతుకుతూ ఉన్నాం, ఒక్కొక్కళ్ళు 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకుతూ ఉన్నాము, ఇంకొకళ్ళు భర్త పని చేయలేనిటువంటి స్థితిలో కుటుంబం నడవడమే మాకు కష్టంగా ఉంది. ఇటువంటి స్థితిలో 70,000, 80,000 బ్యాంకు వాయిదా మేము ఎట్లా చెల్లించగలుగుతాం? మేము మధ్యతరగతి వాళ్ళం, మేము పేదలం, మేము మహిళలం, అందుకే మాకు ఇల్లని అడిగాము తప్ప అన్నీ ఉంటే 70,000, 80,000 మరి బాకీ కట్టేటువంటి స్తోమత మాకుంటే ఈ బాధలు ఈ కష్టాలు మాకు ఎందుకు ఉంటాయని చెప్పి ఈవేళ ఎవరైతే టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ అద్దెలు కట్టుకోలేక ఆ బ్యాంకు బకాయిలు వాయిదాలు కట్టుకోలేక మరి అటువంటి బకాయిలు వాయిదాలు కనుక నోటీసులు ఇస్తే మరి ఈవేళ భిక్షాటనే మాకు శరణ్యం అని చెప్పి ఈవేళ పాలకులు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో దగా పడ్డటువంటి మోసపోయినటువంటి ఆ మహిళలందరూ కూడా ఈ యొక్క అద్దె బాధలు తప్పాలన్నా ఈ యొక్క బ్యాంకు వాయిదాలు కట్టాలన్నా మాకు భిక్షాటనే గతి అని చెప్పి ఇవాళ పాలకొల్లు మెయిన్ రోడ్లో షాపుకి తిరిగి మరి ఇవాళ ఆ మహిళలు ఆ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆఖరికి జామకాయలు అమ్ముకునే బండి దగ్గర నుంచి జోళ్లు కుట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి దీపావళి పమ్మిదులు అమ్ముకునేటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్పందించి వాళ్ళ బ్యాంకు బకాయిల నిమిత్తం అద్దెల నిమిత్తం వాళ్ళ డిబ్బీలో ఎంతో కొంత తునమో పనమో ఓపిక మట్టి వేశారు. అంటే మాకు నెల అయిందండి ఇల్లు
ఇచ్చి అక్కడ వసతులు లేవు, ఏమి లేవండి. ఇల్లు ఇచ్చేసారు కానీ ఇప్పుడేమో నోటీసులు కట్టమని మా బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చినాయండి. అది కనుక మేము కట్టకపోతే కనుక అలం పట్టేస్తామని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. మొత్తం 4,25,000 కట్టమంటున్నారండి. ఏలూరు బ్యాంకు వెళ్ళి అడిగాము, ఎమ్మెల్యే గారిని తీసుకుని వెళ్ళి అడిగితే డైరెక్ట్ ఇప్పుడు ఎవరున్నారో ముఖ్యమంత్రి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అంటండి. మరి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతే రేపు పొద్దున మా పిల్లల చదువు, లేకపోతే ఏదైనా అవసరం వస్తుంది, మా భర్తకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు మేము ఏం తాకట్టు పెట్టుకుంటామండి? ఆయన తాకట్టు పెట్టేసుకుంటాం. మా ఇల్లు మమ్మల్ని మొత్తం కుటుంబాన్ని తాకట్టెట్టాడండి ఆయన. ఇప్పుడు రూపాయికి ఇల్లు ఇచ్చేస్తానన్నప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు అద్దెంట్లో ఉన్నట్టే అండి, మేము అది మామూలుగా ఉన్నట్టే. ఇల్లు ఉచితంగా ఇచ్చారనుకో పర్లేదు, అలా వేసి ఇప్పుడు తాకట్టు పెట్టారు. ముందు మాకు తాకట్టు పెట్టకూడదు. మరి రేపొద్దున మేము ఏం పెట్టుకోం, మా అత్తలకి మా పిల్లలకి ఏమైనా వస్తాయి, ఇల్లు పెట్టుకొని మాకు రుణాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఏం చేయమంటారు ఇల్లు ఇచ్చి? తన స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు లేని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి ఎన్నికల ముందు తన విన్యాసాలు చూపుతున్నారని, అయితే ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు లేరని ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప సిద్ధహస్తులైన వైసీపీ నాయకుల జాబితాలో ఎమ్మెల్యే చేరారన్నారు. మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాల మీద మరి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ముందు జగనన్న కాలనీలని మొదలు పెట్టారో మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఒక లబ్ధిదారుడికి కూడా ఇల్లు అప్పచెప్పడం చెప్పి అదే అయింది. ఈ రోజున మరి డ్వాక్రా గ్రూపుల్లో నుంచి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 35,000 తీసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా సరే సిమెంట్ రూపేనా, మెటీరియల్ రూపేనా కానీ, అలాగే డబ్బుల రూపేనా కానీ 70,000 రూపాయలు ఏదైతే రాక్ రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కంపెనీకి వాళ్ళు మరి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేకి బంధువు అవుతాం. అతన్నే మరి మన ఎమ్మెల్యే గారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అతనికి అప్పచెప్పడం జరిగింది. వీళ్ళు రమారామి 70,000 ప్లస్ 35,000 మళ్ళీ అలాగే కంప్లీట్ అవ్వకోకుండా అడ్వాన్స్ గా అంది అన్న ఉద్దేశంతో ఒక 10,000 కొన్నాట్లకి అవి కూడా ఏ విధంగా అయితే మరి హౌసింగ్ బోర్డు వాళ్ళు అతనికి డబ్బులు ఎలాగ అందజేశారనేది మనకైతే తెలియదు. కానీ ఇవాళ బేస్మెంట్ లెవెల్లో ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రతి దానికి కూడా 1,05,000 నుంచి 1,15,000 దాకా అందటం జరిగింది. మరి వాళ్ళకయ్యే ఖర్చు 50,000 నుంచి 60,000 రూపాయల దాకా ఉన్నాయి. అంటే మిగతా 45,000 కానీ 55,000 రూపాయలు కానీ మరి ఎవరి జేబులోకి వెళ్ళి ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. మరి అంటే లబ్ధిదారుడి కట్టిన 35,000, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన 10,000 రూపాయలు కానీ, అలాగే 20,000 రూపాయలు కానీ, అంటే కొన్ని మొండి గోడలతో కట్టి ఉన్నాయి, కొన్ని ఆ మొండి గోడలు కూడా కట్ల. మొండి గోడలు కడితే ఒక 10,000 ఎక్స్ట్రా అవుద్ది, మొండి గోడలు తీసేస్తే 10,000, అంటే 55,000, 45,000 రూపాయలు కాంట్రాక్టర్కి మిగిలితే ఈ సొమ్మంతా తీసుకుని అతను వెళ్ళిపోయాడు. అంటే దీంట్లో ఎవరి వాటా ఎంత? మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ అతనితో మాట్లాడడం జరిగింది. వారం రోజుల నుంచి అతనితో మాట్లాడుతున్నాడు కానీ అతను ఏమి తేల్చట, ఏమీ తేల్చుకోకుండా మేము కట్టే పరిస్థితి లేదన్నారు. మరి ఈ డబ్బులు కూడా లబ్ధిదారుల అకౌంట్లో నుంచి వాళ్ళు లబ్ధిదారులు వచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి. దీనికి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఏదైతే లబ్ధిదారుడు దాంట్లో అకౌంట్ లో పడతాయో ఇమీడియట్ గా కాంట్రాక్టర్ కి బదలాయింపు చేయడం జరిగింది. అసలు ఏది అవ్వకోకుండా ఫీల్డ్ అవ్వకుండా ఇప్పుడు రమారామి కట్టిన ఇల్లు పరిస్థితి అన్ని కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే కొన్ని వేల ఇల్లు కట్టారంటే ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది అనేది ఈ ప్రజాప్రతినిధి గారు చెప్పవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. అలాగే 2 జూట్ మిల్ మొన్న మూసేస్తున్నప్పుడు, ఫస్ట్ జూట్ మిల్ మూసేస్తున్నప్పుడు మరి ఎమ్మెల్యే గారికి అన్ని తెలుసు. అనేక పర్యాయాలు యజమానితో కానీ కార్మిక సంఘాలతో కానీ మీటింగ్ పెడతాం జరిగింది. కానీ ఆ సమస్యను ఏమి తేల్చుకోకుండా మేమాన్సర్ లెక్క పెట్టి వదిలేశారు. మరి అందులో ఎవరికి ఏం చేతులు మారినాయి ఏం తెలియదు. కానీ మళ్ళీ ఆ సైకిల్ స్టాండ్ ఎందుకుని వర్కర్లు కూడా రోడ్డు మీద వదిలేస్తే మరి దాంతో మేము న్యాయపరంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేసి ఏదైతే వర్కర్లు ఏదైతే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి డబ్బులు రావాల్సిన డబ్బులు ఉన్నాయో యజమాన్యంతో పోరాడి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉభయంలో కూడా కూర్చుని వాళ్ళు అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ పరిధిలోని నాన్ చెరువు వద్ద పట్టపగలే వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆదివారం తన నివాసంలోని మీడియాతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక మట్టి
యథేచ్ఛగా తరలిస్తూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సహజ వనరులను కొల్లగొడతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు దీపావళి పండగ ఆదివారం అధికారులు అందరూ కూడా ఇళ్ల దగ్గర ఉంటారని రాయదుర్గం రూరల్ మండల వైసీపీ నాయకుడు బోర్వెల్ నాగిరెడ్డి పర్యవేక్షణలో ఒక 25 ట్రాక్టర్లు పెట్టి 2 జేసీబీల సాయంతో రాయదుర్గం పట్టణ శివార్లలో నాంచెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాయి అధికారులను, రాయదుర్గం పట్టణంలో పట్టపగలు ఇట్లా మట్టి దోపిడీ జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అది మున్సిపాలిటీ పరిధిలో ఉండే వాటర్ బాడీ కాబట్టి నేను నా దృష్టికి వచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయాన్ని చెప్పా. మరి నేను పంపిస్తా మనుషులు అన్నాడు కానీ ఇంతవరకు అక్కడికి ఎవరు పంపించిన దాఖలా. ఏపీ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని టీడీపీ ఐటీ ప్రొఫెషనల్స్ పిలుపునిచ్చారు. అనంతపురం నగరం బళ్ళారి రోడ్లోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ జోన్లో 5 సమావేశాన్ని రైజ్ టు గ్లోరీ పేరిట ఆ విభాగం చైర్పర్సన్ తేజస్వి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ 5 పార్లమెంటు నియోజకవర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. కరువు సీమ ప్రాంతాన్ని కార్లు సీమగా మార్చినటువంటి ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. దొంగ ఓట్లతోటి మళ్లీ వైసీపీ నాయకులు గెలవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారని, చెట్టుకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ టీడీపీ నాయకుల ఓట్లు తీసేస్తున్నారన్నారు. ఎక్కడైనా దొంగ ఓట్లు దృష్టికి వస్తే మాత్రం ఈ మెయిల్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపాలన్నారు. ఎక్కడికక్కడే అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని నాయకులంతా విశ్వాసం వ్యక్తం చేశారు. ఓకే సార్, ఒక్క నిమిషం. మా చెల్లెలు అన్న, మా చెల్లెలు చాలా బాగుంది. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పుట్టపర్తి ఇన్ఛార్జ్ శ్రీ పండు. అయ్యో వివరంగా చెప్పారు. పిఎస్సి చైర్మన్ స్వాగతించారు. ప్రతి వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో
మీ సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తావా అనే తెలుగు ప్రొఫెషనల్స్ సజెషన్స్ ఇప్పుడు నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఉప్పల్ దేవేందర్ నగర్ లోని యువకులపై అకారణంగా చేయి చేసుకున్నారు సిఐ శ్రవణ్ కుమార్. ఇంట్లో వారిని చితకబాదటంతో ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే మొబైల్ ఫోన్స్ లాక్కొని లాఠీతో అమాయకులను చితకబాదారని దేవేంద్ర నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు బాసటగా నిలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక విషయం ఆయన ఏమైందంటే ఈరోజు అధికార పార్టీ క్యాండిడేట్ తొత్తులాగా ప్రవర్తిస్తుంది. ఇట్లా ఇది పద్ధతి కాదు కదా. ఆయన ఉద్యోగం చేయమనండి. ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే 100% మేము ఆయనకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఆయన వచ్చి ఆ కాలనీలో వచ్చి ఏమన్నా వేధిస్తుంది, ఇంకేమన్నా హరాస్మెంట్ చేస్తుంది, లేకపోతే కాలుతో తనని పోయిండు. నేను వెనకకు జరిగిన తిట్టిండు, గలీజ్గా తిట్టి వీడియో తీసుకుంటే ఫోన్ లో వీడియో ఉంది. మళ్ళీ ఆ వీడియో తీసుకుంటే ఫోన్ గుంజుకొని మళ్ళీ ఆ వీడియో కూడా డిలీట్ చేసేది. ఇప్పటి వరకు కూడా ఫోన్ ఇవ్వలే. ఆ వేరే పోలీసుల దగ్గర ఫోన్ ఇచ్చేసి ఆయన ఇచ్చిండు కూడా మీకు నకరాలు అవుతున్నాయి వాళ్ళని కూడా తిట్టి మళ్ళీ ఫోన్ తీపిచ్చేసిండు రిటర్న్. గతంలో మీ ఇద్దరికి ఏమైనా ఆయన కొత్తగా వచ్చింది మాకు ఇద్దరు. ఆయన ఎవరు ఇప్పటివరకు ముఖం కూడా చూడలేదు. మేమైతే మీ ఇంటికి వస్తే మీరేమన్నారు? మరి మేము ఏమనలేదు సార్. ఏమైంది సార్ అని అడిగినాం. ఖాళీ ఏమైందంటే యూజర్స్ ఫోలో నాకే క్వశ్చన్ చేస్తాం అని కొట్టడం స్టార్ట్ చేసిండు. డైరెక్ట్ మీ ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి రాలే, పక్క బిల్డింగ్ కి వచ్చిండు. పక్క బిల్డింగ్ కి వచ్చి ఆ వేరే బండి నంబర్ ఉండే, బండి వేరేది ఉండే, ఎవరిదో తెలియదు నాకు. అంటే అక్కడ తనిఖీలు చేస్తురా? నాకబంధం ఏమైనా చేస్తురా? ఏం చేస్తలేరా? ఏం లేదు, ఉట్టిగానే వచ్చిండు ఆయన. ఎక్కడెక్కడ కొట్టిండు మిమ్మల్ని? ఇక్కడ కొట్టిండు, ఇక్కడ కొట్టిండు, 2 కొట్టిండు. కాల్పం తనానికి పోతే నేను వెనకకు జరిగిన. సిఐ గారు, ఉప్పల్ సిఐ శ్రవణ్ కుమార్ గారు దేవేంద్ర నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు అలీని వాళ్ళ ఇంటి మీద పడి దారుణంగా కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొడుతుందో అసలు ఎవరికి అర్థం అవుతలేదు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని, మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని. ఒక్కనే కాదు, ఒక అలీం ఎంత దారుణమైన పరిస్థితి అంటే అలీం అంటే దారుణమైన, ఇదే ఒక్కనే కాదు, ఎవరైతే సంక్షేమ సంఘాల నాయకులు ఉంటారో, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దారుణంగా కొడుతుండు. అలీం ఈయననే ఎంత దారుణంగా కొట్టిందంటే దీనికి కారణం లేదు. ఇంట్లో పడుకున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి రౌడీ పోలీస్ లాగా ఈరోజు ప్రవర్తిస్తుండో. అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు డీసీపీ గారు, ఏసీపీ గారు వచ్చారు. డీసీపీ గారు కూడా ఆయన మీద ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అది వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని మేము డీసీపీ గారికి, ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం కూనీగా పడుతుంది. అందుకని ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈరోజు ఎన్నికలు ఉన్నాయి.
ఆయన మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తుంది. ఆయన చేయవలసిందేంది, ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఆయన చేయవలసింది ప్రభుత్వాన్ని, ప్రజలను కాపాడవలసిన ఒక పోలీస్ ఈరోజు దారుణమైన పరిస్థితి ఉంది. మనం చూస్తాం ఈరోజు ఇంత ఇబ్బందులు అయినప్పుడు ఈయనను కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్కి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏసీపీఆర్ఏ కానివ్వండి, మిగతా ఎస్ఐలు, డీసీపీఆర్ వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకొని ఈరోజు వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగుంది. కానీ ఈయన డ్యూటీలుండి విపరీతంగా తాగి, డ్యూటీలో మందు తాగి డ్యూటీ చేయడం నేనైతే ఇప్పటి వరకు ఎవరిని చూడలే, ఈయననే చూస్తా. ఇలాంటి వాళ్ళ వల్ల పోలీస్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి పైన వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ. సిరిసిల్ల జిల్లా వేములవాడలో తులా ఉమా మాట్లాడుతూ ఏ పార్టీలోకి వెళ్లేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. నన్ను నమ్ముకున్న వారు చాలా ఉన్నారని, వారి నిర్ణయం మేరకే నా కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని తెలిపారు. రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్లో పోతుందని, కాంగ్రెస్లో పోతుందని, అటు ప్రగతి భవన్ వెళ్తుందని, ఇట్లా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు టీవీలలో వేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నాకు జరిగినటువంటి మోసం నుంచి, అంటే నేను మోసపోయినా అనే దానికాడ నుంచి ఇంకా నేను బయటపడలేదు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది నేను ఆలోచిస్తున్నా. ఎట్లా బయటపడాలి, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా అనుచరులు, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో, ఏం చేస్తే బాగుంటుందో, వాళ్ళ భవిష్యత్తు, ఇప్పుడు నా భవిష్యత్తే కాదు కదా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తిగా నేనేం నిర్ణయం తీసుకోవడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం అనేది తీసుకుంటా 1-2 రోజులలో. ఆ 1-2 రోజులలో తీసుకునే నిర్ణయం మా వాళ్ళు అందరూ ఏదైతే అభిప్రాయం చెప్తారో ఆ చెప్పినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడు వస్తున్నటువంటి ఛానళ్ళల్లో వస్తున్నటువంటి తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నమ్మద్దు. అట్లాంటి కావాలని కొంతమంది అడ్వాన్స్గా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అడ్వాన్స్గా అంటే కలవక ముందే కలిసిర్రని, జైన్ అవుతున్నారని, ప్రగతి భవన్ అయిందని, ఇటు కాంగ్రెస్లో పోతుందని, ఇవన్నీ మీరు నమ్మొద్దు. ఎందుకంటే తులమక్క ఎట్లాంటిదో మీకు తెలుసు. వాళ్ళు నన్ను బదనం చేయడానికి కూడా కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. కేటీఆర్ సమక్షం చేరుతున్నా అని చెప్పి నిన్నటి సమాచారం దాని మీద ఏం లేదంటే నేను అదే చెప్పిన ఇందాక, ఎవరికి కూడా నేను జైన్ అవుతున్నాను. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, మీరు కూడా చూసిర్రు, ప్రెస్ మిత్రులంతా కూడా అందరు వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డకు మీకు జరిగిన అన్యాయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా పెద్ద నష్టం అనేది, అంటే పొలిటికల్గానే నాకు నష్టం చేసే విధంగా, నా రాజకీయ జీవితాన్ని పొందబెట్టే విధంగా ఇక్కడ ఆ రకమైనటువంటి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాన్ని అందరికీ కూడా కన్నీళ్ళు పెట్టించినాయి. ఇప్పటికీ నేను ఊహించలేకపోతున్నా. ఏ ఊరికి పోయినా ప్రతి ఊర్లో నన్ను అభిమానించేటువంటి, మొత్తం ఆ రోజు ర్యాలీలో ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద ర్యాలీగా వచ్చి నామినేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. కన్నీళ్ళు అంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అరే ఆడవాళ్ళు రావడమే తక్కువ రాజకీయాల్లోకి, వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను ఈ రకంగా మోసం వెనుక అంటే దొంగ దెబ్బ కొట్టడం అనేది ఒక దారుణమైనటువంటి విషయం అని చెప్పి చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి నాకు జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇది నిజంగా రేపు భవిష్యత్తులో ఇంకా ఎవరికి జరగద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలంటే, బీసీలంటే గింత చిన్న చూప అని, అంటే గింత నేను మామూలుగా మనుషుల్ని నమ్ముతూ ఉంటాను. ఆ నమ్మినటువంటి వాళ్ళకి ఇట్లా చేసిండ్రు అనేటువంటి ఒక బాధ కూడా నాకున్నది. అంటే మోసానికి గురైన అనే బాధ ఇంకా బాగా బాధేస్తుంది. అంటే నేను నమ్మడం చేసిన పెద్ద తప్ప అనేది కూడా అనిపిస్తుంది. ఏదేమైతే కానీ నేను భవిష్యత్తు కార్యాచరణ మా వాళ్ళందరి
అభిప్రాయాల మేరకే నేను నిర్ణయం తీసుకుంటా, మంచి నిర్ణయం తీసుకుంటా, అందరికి ఉపయోగపడేది. రేపు భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మేము కీలకంగా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ పద్మారావు నగర్ లోని అన్ని అపార్ట్మెంట్లో గడప గడపకు ప్రోగ్రాం నిర్వహించారు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిష్కారం జరుగుతుందని ఆమె అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ లీడర్ బల్లా రమేష్, నాగేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మేము సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు నగర్లో అపార్ట్మెంట్స్ విజిట్ చేశాం. మేము మా కాంగ్రెస్ కాడర్, స్థానిక సీనియర్ నేతలు ఎన్నో ఏళ్లగా 30-40 ఏళ్లగా కాంగ్రెస్తోనే ఉండి కాంగ్రెస్తోనే ప్రజలతో సేవ చేస్తున్న ఎంతోమంది నేతలు మాతో ఈ పాదయాత్రలో నడిచి ప్రతి అపార్ట్మెంట్ తిరగడం జరిగింది. దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఏళ్ల తరబడి ఒక్కొక్క సమస్య పరిహారం కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో సొల్యూషన్స్, చాలా సింపుల్ సొల్యూషన్స్ అయినా కూడాను ప్రజలకు రావట్లేదు. అందుకనే మేము ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు న్యాయం చేసుకోండి. సరే, ఇలాంటి ప్రభుత్వాలు ఏవైతే అహంకారి ప్రభుత్వాలు, అహంకారంతో కూడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు 9 ఏళ్లుగా చూస్తున్నారు. యహ చాలు. ఈ మాట మేమే కాదు, ప్రజలు కూడా మాతో ఏకాభవించి వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. యహ చాలు, మేము విసిగిపోయాం బీఆర్ఎస్తో. చిన్న చిన్న పనులు కూడా మావి అవ్వట్లేదు. అందుకనే ఈసారి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఈసారి ఓటు వేస్తాం సనత్ నగర్ నియోజకవర్గంలోని మాతో చెప్పడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయంలో తలుపుల తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారం, నగదు ఎత్తుకుని వెళ్లారు. దీపావళి సెలవులు రావడంతో పాలకొల్లులో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలోని ఇంట్లో దోపిడీ జరిగినట్లుగా తెలిపారు. సుమారుగా 17 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారం, 1,32,000 నగదు దోచుకుని వెళ్లారు. అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలతోటి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. అది నేను ఎన్నోసార్లు చెప్తాను, గేటు తాళం వేయద్దు, బయట వేద్దని. గేటు తాళం వేయకూడదు, బయట తాళం వేస్తే కట్టెలు ఉండాలా, గుర్తొచ్చింది కనప్పుడు ఫైనించండి. ఫైనింగ్ అంటే ముక్కులు అంటే ఇంట్లో లైట్ అవుతుంటే అది బెడ్ లైట్ అయితే సరిపోద్ది కదా. లేబడి ఇంకా మెటీరియల్ అంతా అక్కడ మంచిగా చేసేసి గోల్డ్ తీసుకెళ్ళిపోయి ఇది ఫోన్ చేశాను, పొద్దున్న చేశాను. షుగర్ కట్ల వెళ్ళాము సార్, ఈవినింగ్ సార్. ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో సుధీర్ కుమార్ గారిని ఆయన భార్యాభర్తలు హౌస్లో ఉంటున్నారు. కింద పోర్షన్లో పైన చర్చ్ నడుస్తాము. గత రాత్రి వీళ్ళు నిన్న ఊరు వెళ్ళడం జరిగింది. మార్నింగ్ వచ్చి చూసినసరికి ఇంటి ప్రధాన ద్వారం యొక్క తాళం బ్రేక్ చేసి లోపలికి ఇంటర్నెట్గా కనిపెట్టారు. లోపలికి చూస్తే బీరువాలో ఉన్నటువంటి బీరువాన్ని మెల్ట్ చేసి డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బంగారం, క్యాష్ ఇవన్నీ పట్టుకుపోయారు. దిగిన వారు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ
టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే క్లూస్ టీమ్ ఆధారంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నాము. ఈ క్లూస్ టీమ్ ఆధారాలు చిక్కిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోసం వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు దీన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఈ సందర్భంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గ్రామాంతరాలు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి కొంచెం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని ప్రజలందరికీ మీ ద్వారా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కేసుని త్వరలో చేయించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. విశాఖ శ్రీ శారదా పీఠంలోని దీపావళి వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రాజశ్యామల అమ్మవారి ఆలయంలోని శాస్త్రీయంగా బాణసంచా కాల్చారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. విశాఖ శారదా పీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు దివిటీలు కొట్టి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాణసంచాలు కాల్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి కలగాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ కళ్యాణ మండపం నందు సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అంతా రిమూవ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క నక్షత్రం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం దీపావళి ఆస్థాన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు తిరుమల జియంగార్లు టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలోని బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లుగా తెలిపారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా చెప్పారు. ఈ దీపావళికి ప్రజలందరూ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చైర్మన్ ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయంలోని మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నివేదించారు. రౌండ్ వస్తారా మాట్లాడుకోవాలి.
ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ భక్తులకందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరఫున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఆస్థానం వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రీతిలో మరింత గొప్పగా ఈ రోజున స్వామివారి ఆలయంలో చాలా వైభవంగా జరిగింది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, వెంకటేశ్వర స్వామి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని దేవాలయం తరఫున నేను యువ గారు ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టిడ్కో గృహాల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులతోటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భిక్షాటన. స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు ఎమ్మెల్యే ఆళ్ల నానికి లేదు. ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న బడేటి చంటి. పట్టపగలే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అక్రమంగా మట్టిని తరలింపు. అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు. ఏపీ మళ్లీ అభివృద్ధి బాట పట్టాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా చంద్రబాబు సీఎం కావాలి. బాబుని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పని చేయాలన్న ఐటీ ఉద్యోగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.